హాయ్ నేను సతీష్. ఈ వారం నామినేషన్లో డబుల్ ధమాకా పెట్టాడు కదా బిగ్ బాస్. మనం ఎప్పుడు ప్రతి సీజన్లో చూసే సీక్రెట్ నామినేషన్లు పెడితే బాగుంటుందని చాలా ఇంట్రెస్ట్గా చూస్తాం. అట్లాంటి నామినేషన్ పెడుతూనే దాంతోపాటు నాకున్న అప్డేట్ ప్రకారం కూడా ఏం జరగబోతుంది, ఇంకా రెండో ప్రాసెస్ ఏంటి, ఎవరు చేశారు, నా అప్డేట్స్ ప్లస్ నా గెస్సింగ్ అన్నీ కలిపి ఈ వీడియోలో చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి చివరి వరకు స్కిప్ చేయకుండా. రెండోది ఏంటంటే ఫోటోలు తీసుకెళ్ళి మంటలు వేసి తగలెట్టేయండి, గుండెల్లో మంట రాజేయండి, ఇలాంటి ప్రాసెస్ కూడా పెడతాడంట. సో ఇప్పటికే నైట్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశా, అది ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. అట్లాగే ఈ వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టేసేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఫస్ట్ మీకు గత సీజన్ నుంచి నేను చెబుతూనే ఉన్నా, మరి నాకు పరిచయాలు లేవా, నేను మనసు పెడితే ఎంతసేపు ఇలా క్షణాల్లో అలా వచ్చేస్తాయి అప్డేట్స్. ఎందుకంటే మీ దృష్టిలో కూడా అప్డేట్స్ ఇచ్చిన వాళ్ళే ఇవన్నీ ఇచ్చేవాళ్ళే తోపు అనుకుంటే, మీ దృష్టిలో నేను తోపు అవ్వాలనే ఉద్దేశంతోనే మీ ఎగ్జైట్మెంట్ బేస్ చేసుకొని నేను కూడా ఈ అప్డేట్స్ అన్నీ ఇస్తే, మొన్న ఒకరు కామెంట్ పెట్టారు, మీరు అప్డేట్స్ విషయంలో గేట్లు ఎత్తడం కాదండి డ్యాములే బద్దలు కొట్టేస్తున్నారు, ఆ రేంజ్లో వేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయని. మరి మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ రెండు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఆల్ అనే బటన్ పెట్టి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఇంకా గిర్రం తిరిగితే మరొక 3 వారాలు అయిపోతుంది షో. ఈ అయిపోయిన వెంటనే మన రెగ్యులర్గా ట్రెండింగ్ టాపిక్స్, హాట్ టాపిక్స్, సెన్సేషను, ఈ కాంటెంపరీ ఇష్యూస్ టాపిక్స్ మీద కూడా రెగ్యులర్గా 2 ఛానల్లో డిఫరెంట్ వీడియోస్తో కంటెంట్స్తో వస్తాకుండా నెక్స్ట్ లెవెల్ అప్డేట్స్ కూడా ఉంటాయి. అట్లాగే మరి ఈ అప్డేట్ ప్రకారం ఏంటంటే సీక్రెట్ నామినేషన్లో ఎవరు చేశారో తెలుసా అని ఖచ్చితంగా చూపించిస్తే బాగుంటుంది. ఆ బాక్స్లో పేరు రాయండి, మీ నామినేషన్ రీజన్ చెప్పండి, అక్కడ బాక్స్లో వేసేయండి. అంటే ఇది చూపించడేమో బిగ్ బాస్ అనుకుంటే, ఒకవేళ ఖచ్చితంగా అది రివీల్ చేసేస్తే ఎవరు చేశారు అనేది, ఎందుకు చేశారు, ఏం చెప్పారో తెలుసుకోవాలని ఉందా అని ఖచ్చితంగా రివీల్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ కొత్త గేమ్ అయితే చేంజ్ అవుద్ది. మరి నేనేమనుకుంటున్నా, చేసేసి ఉంటాడని అనుకుంటున్నా. మీరు కూడా అట్లా చూపించాలనిపిస్తే కామెంట్ అయితే పెట్టండి, సరేనా? అయితే ఇంకోటి ఏంటంటే భరణి శంకర్ తన శృంఖలాలు తెంపుకోవడానికి గట్టిగా ప్రయత్నం చేశాడని నేను అనుకుంటున్నా. కూతుర్ని చెల్లెల్ని ఇద్దరికి గట్టిగా పాయింట్లతోనే మీరు కొట్టుకొని చావకుండా మధ్యలో అన్నింటికి సావగొడుతున్నారు. మధ్యలో మోత నిన్న ఆయన శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా చెరుకు రసంలాగా మీరు పిండేస్తున్నారు, ఆ డగులు పట్టుకుని నవరసాలు వచ్చేస్తున్నాయి. సో మీ ఏడుపు ఏదో మీరు ఏడకుండా నా మీద పడి నా చుట్టుబడి ఎందుకు ఏడుస్తారని ఇద్దరిని కలిపి నామినేషన్ చేసి పడేశారంట. ఒకరి నాకంగా సీక్రెట్ నామినేషన్, ఒకరి ఫోటో తీసుకెళ్ళి మంటల్లో పడేస్తాడు. ఇది హైలైట్ ఉండబోతుంది. మరి పాయింట్లు ఏం చెబుతాడు కానీ మంచిదే. ఇట్లాంటి గేమే బర్నే నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ ఫైర్ ఉండాలి, అగ్రెసివ్ ఉండాలి, ఓపెన్ అవ్వాలి, చెప్పాలని మరి చెప్పాడంట, చేశాడంట, మంచిదే. ఇద్దరిని చేసేస్తే మంచిదే. ఇప్పటికే దివ్యాన్ లాస్ట్ వీకే చేశాడు, ఈ వారం కూడా చేసేస్తే తనూజకు కూడా బంపర్ ఆఫర్ డబల్ ధమాకాలో నాకు కూతురు ఒకటే చెల్లెలు ఒకటే అని చెప్పి చేసేస్తే మంచి మజా వస్తుంది. అట్లాగే డీమోన్ పవన్ అండ్ కళ్యాణ్కి సంబంధించి ఒక బిగ్ ఫైట్ అని చెప్పా కదా, ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో అప్లోడ్ చేశా, ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కొట్టుకోవడం ఒకటే తక్కువ, అంటే మధ్యలో రీతు చౌదరి ఎంట్రీతో కెప్టెన్ కదా, మరి డీమోన్ కోసం స్టాండ్ తీసుకుందో, లేకపోతే అక్కడ పాయింట్లో టాపిక్లో నా పాయింట్ వచ్చింది, నా ఇష్యూ వచ్చింది కాబట్టి నేను కూడా ఇన్వాల్వ్ అవుతున్న దూరింది. కానీ మొత్తానికి నెక్స్ట్ లెవెల్ అంటే ఈ సీజన్లో నిలిచిపోయే బిగ్ ఫైట్స్లో ఇది ఒక ఫైట్. మరి ఇద్దరు కూడా మొహమాటాలు లేకుండా కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఇప్పటికే నివురు గప్పి నిప్పులాగా చాప కింద నీరులాగా ఉండేదంతా ఇప్పుడు మొత్తం బ్లాస్ట్ అవబోతుందంట. అట్లాగే సంజనాకు వేరే వాళ్ళకు కూడా బిగ్ ఫైట్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఎవరు చేశారో చెప్పుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నేను కూడా చెప్పేస్తా, ఎవరికి ఎక్కువ నామినేషన్లు కూడా పడ్డాయి కూడా చెప్పేద్దాం. ఇక ప్రోమో ప్రకారం చూసుకున్నా సరే ఎమ్మాన్యుయల్ డీమన్ పవన్కే చెబుతా ఉన్నాడు. కంటెంట్ అయిన తర్వాత కూడా వెంటనే గివ్ అప్ ఇచ్చేసి వేరే వాళ్ళ కోసం ఆడాడంటే, మరి గతంలో ఎమ్మాన్యుయల్ కూడా అట్లాగే కెప్టెన్ అయిన వెంటనే సాక్రిఫైస్ చేసేదని ఇతను చాలాసార్లు వేశారు. కనుక ఇది చెప్పిన పాయింట్ అయితే వ్యాలిడే. ఎవరు కూడా ఫస్ట్ నా కోసం నేను ఆడాలి తర్వాత అనుకోవాలి కదా, మరి ఆ విషయంలో డీమన్ పవన్ గివ్ అప్ ఇచ్చాడంటే అది వ్యాలిడ్ పాయింటే. అట్లాగే కళ్యాణ్ సుమన్ శెట్టిని చేస్తా ఉన్నాడు, అతన్ని కాపాడుకోవడానికి మంచి ప్లేయర్ని తీసేయడం ఓకే, కానీ సోన్ రీజన్ చెప్పి అయితే వేస్తున్నాడు. సుమన్ శెట్టికి ఏదైనా చెప్పచ్చు. అసలు కళ్యాణ్ రెగ్యులర్గా రొటీన్గా చెప్పే కామన్ డైలాగ్ ఎవరికైనా చెప్పేది ఉంటుంది కదా, మీరు ఇంకా ఆడట్లా, మీరు ఇంకా ఓపెన్ అవ్వట్లా. అది 10 సార్లు సుమన్ శెట్టికి చెప్పినా తప్పు లేదు, ప్రతి వారం ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా తప్పులా. ఎటు వీకెండ్ హోస్ట్ చెప్పరు, ఆడియన్స్కి వచ్చేవాళ్ళు కూడా చెప్పరు, మీరు అసలు ఏం ఆడుతున్నారని చెప్పకూడదు, మీరు సూపర్గా ఆడుతున్నారు, ఎంతో ఆడుతున్నారు, ఇచ్చి పడేస్తున్నారని చెబుతారు. ఎందుకు ఆయన నామినేషన్ కూడా చెప్పబోతున్నా, హైలైట్ సుమన్ నామినేషన్ కూడా సాధారణంగా ఆయన నేచర్ అంతే, ఆ నేచర్ అంతే నడవదు హౌస్కి, బట్ ఇతర విషయంలో నడుస్తుంది, కోటుకో నూటుకో అంటారు కదా, అట్లా ఇతర విషయంలో మాత్రమే అన్నీ
ఇవన్నీ మినహాయింపులు ఎన్నింటి ఉన్నాయి. గతంలో అట్లా ఉంటే అడిగేవారు, ఏం ఆడుతున్నావయ్యా, ఎందుకు వచ్చేవయ్యా, ఏమాత్రం దానికి ఓపెన్ అవ్వు, టాస్క్లు ఆడక అట్లా ఇట్లా అని చెప్పి. సార్ ఆయన గురించి పక్కన పెడదాం. ఇక డీమోన్ కూడా కళ్యాణ్కి అయితే వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు. 7 వీక్స్ నుంచి కంటెండర్ కాలేదని చెప్పాక కూడా నన్నే తెప్పించాడంటే సుమన్ సేమ్ పేరు ఇది సేఫ్ గేమా అని అడిగాడు కదా నిన్న డీమోన్ పవన్కి 2 సార్లు కెప్టెన్ అయ్యే ఇమ్యూనిటీ వచ్చిందని. మరి అదే విషయంలో తనూజ కూడా చెప్పొచ్చు అని చెప్పాడు, లోపలికి వచ్చేసరికి మాత్రం భయపడి మాట మార్చాడు కనుక అది వ్యాలిడ్ పాయింట్. అట్లాగే దివ్య బర్నీకి చెబుతూ ఉంది, నాకు సపోర్ట్ చేస్తాడని ఆశించిన ప్రతిసారి నా వైపు ఉండట్లా అని చెప్పి. పైగా గత వారం బర్నీ ఎటు దివ్యకు నామినేషన్ చేశాడు కనుక ఈ వారం ఈ అమ్మాయి అయితే చేస్తుంది. ఇది అట్లాగే సుమన్ శెట్టి తన సేఫ్ గేమ్లో భాగంగా, సేఫ్ ప్లేలో భాగంగా మరోసారి దిగ్విజయంగా ఘనంగా సంజనానే మరోసారి నామినేషన్ అంట. నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 2వ వారం ఎప్పుడో ప్రియాని మనీష్ని చేశాడు, ఆ తర్వాత ఒకసారి హరీష్ని చేశాడు, ఇంకోసారి ఎప్పుడు చేసినట్టు మ్యాక్సిమం 1వ వారం, 3వ వారం, 5వ వారం సుమన్ శెట్టి ప్రభంజనం అన్నట్టుగా 1, 3, 5, 6 ఈ వారం ప్రతిసారి మ్యాక్సిమం సంజన. ఇతడు హౌస్లోకి వచ్చేటప్పుడు ఆ బాలయ్య బాబు డైలాగ్ బాగా వినొచ్చాడేమో, చూడు ఒకవైపు చూడు రెండో వైపుకి చూడకని మాదిరిగా చెయ్యు, సంజన మాత్రమే నామినేట్ చేసి సంజనతో మాత్రమే టాస్క్ గేమ్ ఆడు, ఆవిడతోనే నువ్వు కాంప్లీటర్ అని మాదిరిగా ఫీల్ అవుతున్నాడేమో. ఆవిడ తప్ప ఇంకెవరు గేమ్ కనపడదా? మళ్ళీ ఈయనకేమో ప్రతి వారం ఎలివేషన్. కనీసం హోస్ట్ కూడా అడగరే, అయ్యా సుమన్ శెట్టి నువ్వు సంజనతో మాత్రమే గేమ్ ఆడడానికి వచ్చావా, అసలు మిగతా వాళ్ళని చూడవా, మిగతా వాళ్ళ పాయింట్లు దొరకవా, మిగతా వాళ్ళు అసలు నామినేషన్ చేయడం ఒట్టి పెట్టుకున్నావు, అసలు ఏం జరుగుతుందయ్యా, ఇంకెవరినే చేయడా? ఆ విషయం ఆట గురించి, ఇన్వాల్వ్మెంట్ గురించి, ఎంటర్టైన్మెంట్ గురించి అవన్నీ లేకపోయినా అడగకపోయినా కంప్లీట్గా రివర్స్లో చెప్పి లేపుతా ఉన్నాడు. సరే, కనీసం నామినేషన్లు ఇంకొక కంటెస్టెంట్ దొరకడం, ఇంకో పాయింటే ఉండదు ఆవిడ తప్ప. ఆవిడైతే అసలు ఖాతరే చేయదు, అసలు ఇతను ఉన్నాడని కూడా గుర్తించట్లే. ఇంకా అంతకంటే అవమానం ఏంటి? పక్కకు పోయి ఆడుకునేటికి ఇలా దులుపుకొని వెళ్ళిపోయినట్టుకు వెళ్ళిపోద్ది, అసలు కన్సిడర్ కూడా చేయదు. అలాంటప్పుడైనా ఆలోచించాలి కదా. ప్రతి వారం మనం ఆవిడని చేస్తున్న ఆవిడ మనల్ని అసలు గుర్తించట్లే, పట్టించుకోవట్లే. మనం ఇంకా ఆప్షన్ మార్చుదాం, వేరే వైపు చూద్దాం, వేరే వాళ్ళని నామినేట్ చేద్దాం అన్నా బాగున్నాం. దీనివల్ల ఏం వస్తుంది ఆయనకి? ఆవిడైతే ఇప్పుడు పట్టించుకుంటుందా, తిరిగి చేస్తుందా? ఆవిడ గేమ్ ఆవిడది, ఆవిడ చేయాల్సిన వాళ్ళు ఆవిడ చేస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. మరి ఆయనకి చెప్పుంటే మనం బాగున్నాం. పోనీ చెప్పే పాయింట్లు ఏమన్నా వ్యాలిడ్ పాయింట్లు అంటే అవి ఉండవు. సరే, ఇక నెక్స్ట్ వన్ భరణి శంకర్. చెప్పే కదా తనుజన్ చేస్తాడేమో, ఎందుకంటే నన్ను ఎందుకు లాగుతావు అనేసి మొన్న కూడా అన్నారు. మీ ఇద్దరు చూసుకుంటే అంతకు ముందు చెప్పాడు, గత వారం అప్పుడు కూడా చెప్పాడు, ఎస్ మీ ఇద్దరు చూసుకోవచ్చు కదా, నన్ను ఎందుకు లాగుతాడు. మొన్న కూడా వాళ్ళిద్దరు అంత గొడవ పడినాక దివ్య వర్సెస్ తనుజ అయినప్పుడు అప్పుడు చెప్పాడు, మీ ఇద్దరు నన్ను ఎందుకు మధ్యలో లాగుతున్నారని. అట్లాగే వీకెండ్ నాగార్జున కూడా ఎస్పెషల్లీ అంటూ తనుజ అని అడిగారు, మీ ఇద్దరు కొట్టుకొని ఆడుకునేదానికి ఆయన ఎందుకు మధ్యలో లాగుతున్నారు, పర్టికులర్గా తనుజ నువ్వే ప్రతిసారి చేస్తున్నావు ఎందుకు అని హోస్ట్ కూడా అడిగారు కనుక ఆ పాయింట్ మీద బర్నీ చేస్తాడని నేను అనుకుంటున్నా. అట్లాగే ఎందుకంటే ఆల్రెడీ హోస్ట్ కూడా అడిగినప్పుడు దివ్య వర్సెస్ తనుజలో ఎవరు తప్పంటే ఆమె పాయింట్ చెబుతుంటే ఇప్పుడు పర్సనల్ అటాక్ వెళ్ళిపోయింది, నన్ను కూడా లాగిందని బర్నీ చెప్పాడు కనుక ఖచ్చితంగా ఓపెన్ అవుతాడు, చెబుతాడు, ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తాడేమో, నన్ను ఎందుకు లాగుతానో తనుజ ప్రతిసారినే నేను అనుకుంటున్నా. మరి చూద్దాం ఏం చేస్తాడు. అట్లాగే బర్నీ దివ్యాన్ని కూడా చేసేస్తాడేమో. అక్కడ సీక్రెట్ నామినేషన్ తనుజ అని చేస్తే ఇక్కడ బర్నీ ఏమో మంటల్లో ఈ అమ్మాయి దివ్య ఫోటో వేస్తాడేమో. ఎందుకంటే ఆ ఇంటిమెంట్ రీజన్ కావచ్చు, నా చెయ్యి నొప్పి అది ఇది అని చెప్పేసి నాకు ఉంటుంది కదా, నా యాత్ నేను ఆడతాను కదా, నువ్వెందుకు దూరుతానో మళ్ళీ వచ్చేసి ఏమదే ఆయుర్వేద సెంటర్ అట్లా ఇట్లా అన్నావు. సరే అవన్నీ అనవసరం అమ్మా, నాకేమి నేను ఆడతా. మీ వాళ్ళు కూడా అదే చెప్పారు, మా వాళ్ళు అదే చెప్పారు, బాండ్స్ ఏమన్నట్టు బయట చూసుకోవచ్చు. వాళ్ళ కూతురు కూడా చెప్పింది, ఆ కమాండింగ్ చేసేవాళ్ళు దూరం పెట్టండి, అంత అవసరం లేదు, కొద్దిగా చెప్పండి, మీకు ఇబ్బందిగా ఉంటే ఎస్ నాకు ఇబ్బందిగా ఉందని చెప్పండి, ఎందుకు మొహమాట పడతారని వాళ్ళ అమ్మాయి చెప్పింది, వాళ్ళ అమ్మగారు చెప్పారు, కూతురు చెప్పింది, తల్లి చెప్పింది. అట్లాగే మెయిన్ దివ్యకు సంబంధించి వచ్చిన వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, బాండ్ ఏది నుండి బయట చూసుకోవచ్చాము, ఇక్కడ ఎందుకు నీ గేమ్ నువ్వు ఆడడానికి వచ్చావు, నువ్వు ఎవరి కోసం ఆడడానికి రాలే, ఎవరి కోసమో మౌత్ పీస్ అవ్వడానికి రాలే. నీకు యాక్చువల్గా ఇద్దరిలో పొటెన్షియల్ ఉంది, ఇద్దరిలో క్యాలిబర్ ఉంది, ఇద్దరిలో పాయింట్లు ఉన్నాయి. కాకపోతే ఆవిడేమో బర్నీ కోసం మౌత్ పీస్ అయిపోవడం, బర్నీ ఏమో సేఫ్ గేమ్ ఆడుకోవడం వల్ల రావాల్సిన ఎలివేషన్ ఎక్స్పోజ్ రాలా. సో ఎప్పటికైనా మంచిదే, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ అంతా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు కనుక చేస్తేనే బెటర్, ఆవిడ కూడా డిఫెండ్ చేసుకుంది. ఇక నెక్స్ట్ వన్ సంజన మరి ఈసారి బర్నేం చేస్తుందేమో అనుకుంటున్నా. ఎందుకంటే మాన్స్టర్లోకి వెళ్ళాలి అనేటప్పుడు రెడ్ టీం తరపు నుంచి దివ్య అండ్ సంజన ఓటు వేశారు కదా సంజనను పంపించాలని. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో నేను ఒక్కడనే కెప్టెన్ కాలేదని ఆయన వ్యాలిడ్ పాయింటే. బట్ ఈవిడికి మరి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఈ పాయింట్లో మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేయలేదు, ప్రతిసారి ఎప్పుడు నువ్వు సపోర్ట్ చేయలేదని మళ్ళీ పాతవన్నీ క్యారీ చేసి మెయిన్ ఇక్కడ పాయింట్ అయితే ఉంటుంది, ఆ పాయింట్లో చెప్పి చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇక నెక్స్ట్ ఎవరు?
తనుజ ఖచ్చితంగా అందరూ గెస్సింగ్ ప్రకారం దివ్యానే చేస్తుంది అని అనుకుంటున్నాను. దివ్యానే చేయొచ్చు మరి, ఎందుకంటే ఇష్యూ అయింది కనుక. అలాగే సీక్రెట్ నామినేషన్ అయితే ఈసారి డీమోన్ పవర్ని చేస్తుందేమో, ఎందుకంటే రీతు అండ్ సుమన్ శెట్టి ఉండేటప్పుడు సంచాలకురాలకి ఇవి ఉండేటప్పుడు గొడవ అయింది కదా. ఐ మీన్ అతను అడిగాడు కదా, ఆయన అడగబట్టే అది హైలైట్ అయింది. అతను కూడా చూడకపోతే ఇంకా అది అయిపోదును, ఫసక్ అయిపోదును. ఆయన చూసి వచ్చి ఫైండ్ అవుట్ చేసి సుమన్ శెట్టిది ప్రాపర్గా పెట్టలా, నువ్వు ఎట్లా చూస్తున్నావు ఏమని అడిగేటప్పుడు నువ్వెందుకు దూరుతాను, నీకేం పని, నువ్వెందుకు అసలు అడగడానికి, ఇట్లా అడిగింది. అదే పాయింట్లో ఏదైనా చెప్పొచ్చేమో నువ్వు దూరావంటే. వాస్తవానికి ఈవిడదే తప్పు, ఈవిడే ఎక్కేయండి అని సుమన్ శెట్టికి చెప్పడం వల్లే అతను ఎక్కేశాడు. కానీ ఆ పాయింట్ ఏదో ఒకటి చెప్పి సీక్రెట్ నామినేషన్లు కూడా చేస్తుందామో లేకపోతే ఇంకేమైనా చెబుతుందో చూద్దాం మరి. అయితే ఇంకా ఇది ఈ సీక్రెట్ నామినేషన్ల ప్రాసెస్. ఇక రెండోది ఏంటంటే ఫోటోలు మంటల్లో వేసి కాల్చాలనేటప్పుడు మరి సంజన ఏమో తనూజాని చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుమన్ శెట్టి కెప్టెన్షిప్ పాయింటే కావచ్చు, ఎందుకంటే నీ వాళ్ళేనమ్మా నువ్వు సంచాలకురాలుగా కన్ఫ్యూజ్ అయ్యి అప్పుడు సంజన కూడా పాయింట్ చెబితే మీరు ఎందుకు దూరుతారు, మీరేం మాట్లాడతారు, అట్లా అందరి మీద కూడా డిక్టేటర్ లాగే విరుచుకుపడింది. బట్ టవర్ టాస్క్లో మరి ఆవిడ సంజన సుమన్ శెట్టి ఆడేటప్పుడు ఈవిడ కూడా అట్లాగే దూరింది కదా, అడిగింది కదా, పాయింట్ అవుట్ చేసింది కదా. వీకెండ్లో నాగార్జున వీడియో వేసినంత వరకు తెలియలేదు కదా, అందరూ ఏం ఫిక్స్ అయిపోయారు, 6 బాక్సుల్లో 6వ బాక్స్ ఎవరు పెట్టారంటే ఫస్ట్ సుమన్ 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 అని డంకా బజాయిని చెప్పారు. ఫైనల్లీ వీడియో వేసిన తర్వాత క్లారిటీ వచ్చింది. బట్ ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపు ఇనిషియేట్ తీసుకొని రచ్చరచ్చ చేసి మరి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఈవిడ సంచాలకురాలకు ఉండేటప్పుడు వాళ్ళు నోరు ఎత్తకూడదంటే ఎట్లా అవుతుంది. ఆ పాయింట్లో చెబుతూనే మెయిన్ ఏంటంటే సుమన్ శెట్టి కెప్టెన్ అవ్వాల్సినోడు పోయాడు, నువ్వు గాబరు పెట్టడం వల్ల నువ్వు చూసుకో చెక్ చేసుకుని అనగా ఎక్కేసే అన్నావు, ఎక్కేసాడు కింద పడిపోయాడు, అవుట్ అయిపోయాడు, ఫెయిల్ అయిపోయిందని ఆ పాయింటే కావచ్చు. అట్లాగే కళ్యాణ్ డీమోన్ కళ్యాణ్కి వీళ్ళిద్దరికీ ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అనేది డిషం కొట్టుకోవడం ఒకటే తక్కువ అంటే ఆ రేంజ్లో నెక్స్ట్ లెవెల్ అయితే దబిడిదిబిడే ఉండబోతుంది. అట్లాగే ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చాలామంది మొత్తం చూసాక చేద్దాం అనుకుంటారు, కొంతమంది నేను అడగకుండానే చేస్తారు, అడిగింది అమ్మాయిని అన్నం పెడతాంటారు కాబట్టి ప్రతి వీడియోలో గుర్తు చేయడం నా బాధ్యత. సో అందుకని అడుగుతూ ఉంటా, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అట్లాగే కళ్యాణ్ వీళ్ళిద్దరు చెప్పే కదా ఇమాన్యుయల్ ఇటు తనూజ్ అనే చేస్తారు అనుకుంటాను, ఎందుకంటే ఇతరు కూడా వ్యాలిడ్ పాయింట్ అయితే ఉంది, సుమన్ శెట్టి పాయింటే కావచ్చు. అక్కడ ఆల్రెడీ అప్పటికే ఫైండ్ అవుట్ చేసి అడిగారు, ఈ అమ్మాయిని అడిగితే కాదు నేను చెప్పలేదంటే లేదు నువ్వే డిక్లరేషన్ ఇచ్చాక కదా నేను కళ్యాణ్ చెప్పాడు ఎమ్మెల్యే చెప్పి అందరికీ ఒక క్లారిటీ ఉంది ఆ విషయంలో. ఈ అమ్మాయి తొందరపడకపోతే అతను మళ్ళీ చెక్ చేసుకుండేవాడేమో, అప్పటికి ఇంకా రీతు కింద మీద పడుతుంది తడబడుతుంది, బట్ అతనికి టైం ఉండింది. బట్ సంచాలకురాలుగా చెప్పేసిన వల్ల వెళ్ళాడని ఆ పాయింట్ కావచ్చు. అవినాష్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ కూడా కావచ్చు, ఎందుకంటే అవినాష్ పాయింట్లు చెబుతూనే మహానటి అని ఒకటి ఇచ్చాడు, కట్టప్ప అని ఒకటి ఇచ్చాడు, ఇస్తూనే వ్యాలిడ్ పాయింట్ కూడా చెప్పాడు. నీకు ఎందుకు చెబుతున్నా గుర్తుపెట్టుకో, ఈ ఆర్డర్ పెట్ట ప్రకారం చూసుకో, నువ్వు ఎవరితో ఫైట్ చేయాలో ఎవరితో గేమ్ ఆడాలో నీకు క్లారిటీ ఉందనుకుంటున్నా, టార్గెట్ ఎవరో ఎక్కడ చూసుకో, ఆడుకో, ఆలోచించుకొని అవినాష్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే ఇతను కూడా మొన్న ఫ్రస్ట్రేట్ అయ్యాడు కదా, ఆ అమ్మాయిని తప్పించాలనేటప్పుడు ఏంటి దివ్యతో వచ్చి గార్డెన్ ఏరియాలో కూర్చున్నాడు కదా, ప్రతిదానికి అరుస్తుంది ఏడుస్తుంది, మన ఒపీనియన్ కూడా షేర్ చేయలేకపోతున్నాం, ఓపెన్గా చెప్పలేకపోతున్నాం. అలాగే ఆ ఫ్లోటింగ్లో కూడా నాతో గొడవ పడింది, అది అయిపోయిన వెంటనే ఇప్పుడు వచ్చి గొడవ పడుతుంది, ప్రతిసారి నాతో గొడవలు పడుతుంది. పైగా ఎవరేం చెబితే ఎందుకు స్పోర్టివ్ స్పిరిట్తో తీసుకోవట్లేదు, నన్ను కూడా తప్పించేశారు. సంజన కోసం కెప్టెన్సీ ఇచ్చేటప్పుడు ఎందుకు సాక్రిఫైస్ చేసేసామంటే నేను స్టడీ చప్పుడు లేక నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోయి యాక్సెప్ట్ చేశా. అట్లాగే భరణి విషయంలో కూడా నన్ను కంటెండర్గా ఆయన తీసుకోకపోతే అంటే ఐ మీన్ కెప్టెన్ కాని వాళ్ళకి అవకాశం ఇద్దాం అనేటప్పుడు ఓకే అని చెప్పి నేను కూడా యాక్సెప్ట్ చేసి అప్పుడు ఇవి సైలెంట్గా ఉండింది. తర్వాత వచ్చి మళ్ళీ నువ్వు ఎందుకు అక్కడ సైలెంట్గా ఉన్నావు, నువ్వు కూడా అడగాల్సింది కదా, ఫైట్ చేసేయాల్సింది కదా అనింది. అట్లాగే మరి నువ్వు పెద్ద మనసుతో నువ్వు ఒప్పుకున్నావేమో, నాది పెద్ద మనసు కాదు, నేను ఎందుకు ఒప్పుకోవాలనింది. ఇవన్నీ చాలా పాయింట్స్ అయితే ఉన్నాయి, పాయింట్స్ లేక కాదు ఎమ్మెల్యేలకు పాయింట్స్ ఉన్నాయి, కానీ చెప్పేదానికి కొంత సంశయం పడుతూ ఆలోచిస్తూ అలా వెనకడుగు వేస్తాడు, భయపడతా కొద్దిగా సేఫ్ గేమ్లో భాగంగా. మరి ఇప్పుడు బరస్ట్ అయిపోయి ఓపెన్ అయిపోయి పాయింట్లు లాజిక్లు అని చెప్పుకుంటే బాగుంటుంది, వ్యాలిడ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక సుమన్ శెట్టి చెప్పే కదా సీక్రెట్ నామినేషన్ అయితే మనకి ఎటు ప్రోమోలో చూపినట్టుగా సంజన తప్ప ఆప్షన్ కనపడదు. ఇక రెండోది కూడా తప్పదు, నేను నువ్వు చెయ్యాలన్నప్పుడు మరి ఆప్షన్ అయితే తనూజే ఉంటుంది. కెప్టెన్సీ పాయింట్ నీ వల్లేనమ్మా, నేను అయిపోయానమ్మా, వాళ్ళని ఇటు అడిగాడు భరణి వాళ్ళందరినీ మీరైనా చూడొచ్చు కదా అని. సో మరి వాళ్ళంటే సరే బయట నుంచి సపోర్ట్ అయితే చేశారు, బట్ సంచాలకురాలుగా నువ్వు కన్ఫ్యూజ్ చేయడం వల్ల నేను ఫెయిల్ అయిపోయాను, చాలా బాధపడ్డాడు. ఆవిడ కూడా పదే సారీలు చెప్పింది. అట్లాగే సుమన్ శెట్టి గత వారం కళ్యాణ్ విషయంలో కూడా అదే చెప్పాడు, నువ్వు సంచాలకులుగా 6వ బాక్స్ అని. ఇంకెందుకంటే ఆయనకి వ్యాలిడ్ పాయింట్ ఏముంటుంది, ఒకటే అయితే సంజన, మరి రెండోది అన్నప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఇది కూడా ఒక పాయింటే కనుక తనూజకి చేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లాగే నెక్స్ట్ వన్ దివ్య.
ఖచ్చితంగా తనూజనే చేస్తుంది. ఇటు మొన్నే చెప్పింది. ఎందుకంటే ఆ మాట నేను తీసుకోలేను. ఒక మనిషికి ఇష్టం లేకపోయినా వెంట పడుతున్నావు అనింది కదా, నేను జీవితంలో మర్చిపోను, జీవితంలో మొహం చూడను, అది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే లేదు అంటే భరణి అప్పుడు కన్నాడు, ఒకవేళ నేను ఎలిమినేట్ అయిపోయినా నువ్వు అందరితో మంచిగా ఉండు, గొడవలు పడకుండా గొడవలు పడతా, తలపడతా, ఆవిడతోనే పోట్లాడతా, తగ్గేది లేదనింది. ఆల్రెడీ ఆవిడ ఈ వారమే పక్కా ఫిక్స్ అయిపోయింది, నేను అవుట్ వెళ్ళిపోతా, ఎందుకంటే ఈ వారం ఆవిడతో పడిన గొడవలు ఎవరితో పడలేదని. ఈ వారం ఎటు బోనస్ మరొకసారి నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటా. ఇంకా అందరి పరిస్థితి అదే ఉంటుంది. ఇంకేముంది, సీక్రెట్ నామినేషన్లో ఇప్పుడు దించుకోకపోయినా ఈ మంటల్లో వేసేటప్పుడు ఇంకా ఓపెన్ అయిపోయింది, బరస్ట్ అయిపోయింది, బయట పడిపోయినట్టు చెబుతారు కనుక రచ్చరాంబోలు అయితే మళ్ళీ ఈవిడదైతే ఉంటుంది. మరి తనుజ కూడా ఖచ్చితంగా దివ్యనే చేస్తుంది. సీక్రెట్లో డీమన్ పవన్ చేసిన ఇక్కడికి వచ్చినప్పుడు ఓపెన్లో మాత్రం ఖచ్చితంగా మరి దివ్య 1-1 2 ఆప్షన్ ఉండేటప్పుడు ఆవిడ చెప్పినప్పుడు ఈవిడ చెప్పినప్పుడు ఎటు కొనసాగుతూ ఉంది కనుక వాళ్ళ రైవలరీ దాని కంటిన్యూషన్లో భాగంగా దబిడి అవుతుంది తప్ప నో డౌట్. అట్లాగే మరి డీమోన్ కూడా ఇమాన్యుయల్ చేస్తాడంటే నాకున్న అప్డేట్ ప్రకారం కొన్ని నా గెస్సింగ్, కొన్ని నా అప్డేట్స్ కలిపి చెబుతా ఉన్నా. డీమోన్ ఎందుకు చేస్తాడంటే నాకేమనిపించింది, అక్కడ సీక్రెట్ నామినేషన్లో ఇమాన్యుయల్ డీమోన్ చేశాడు కదా, అది ఒకవేళ అందరిది రివీల్ చేసేస్తే ఓహో నువ్వు నన్ను చేసావు నేను చేస్తానని ఎట్లా చేశాడేమో. మరి ఇమాన్యుయల్కి చేసి ఉంటే ఏం పాయింట్ చెబుతాడు, వాళ్ళ ఏం పాయింట్, సరే పాయింట్ ఏదైనా కానీ మొత్తం ఎట్లాగా చేస్తాడంటే. అయితే ఇక రీతు చౌదరి ఫైనల్లీ కెప్టెన్ కనుక ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి. నువ్వు బంపర్ ఆఫర్ అమ్మ ఇక అందరినీ తెచ్చేద్దాం అనుకుని ఫిక్స్ అయిపోయి బిగ్ బాస్, ఎందుకంటే ఇక దగ్గర పడుతుంది కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫినాలేకి ఒక ఇద్దరిని నామినేట్ చేసే సరదాగా అని చెప్పుంటే ఎటు అంతకుముందు చెప్పాను కదా డీమోన్ వర్సెస్ కళ్యాణ్కి బీభత్సమైన గొడవ అయితే ఈవిడ కూడా దూరింది కనుక నెక్స్ట్ లెవెల్ గొడవ అంటే ఫిజికల్ అయిపోయి కొట్టుకుంటారేమన్న స్థాయికి వెళ్ళారు కనుక ఆ పాయింట్లో చెప్పి అక్కడ జరిగిన పాయింట్లు కావచ్చు, అక్కడ ఇన్సిడెంట్లు కావచ్చు, ఖచ్చితంగా కళ్యాణ్ చేస్తుంది. అట్లాగే ఇప్పటికే కళ్యాణ్ విషయంలో ఈ టాస్క్ సందర్భంగా కొంత ట్రిగ్గర్ చేసి కొద్దిగా పోక్ చేసినట్టు మాట్లాడారంటే కొంత హౌస్ మేట్స్. ఈ నేపథ్యంలో మనకున్న అప్డేట్ అయితే మనకు చూపించలేదు కానీ సంథింగ్ అది ఇది అంతా కలిపి బ్యాగేజ్ అంతా కలిపి ఇక్కడ కళ్యాణ్ చేస్తుంది. అట్లాగే రెండోది ఏంటంటే సంజనాను కూడా వేసేయచ్చు. సంజనాని కూడా చెప్పేస్తే సంజనాకి ఈవిడికి ఏం పాయింట్ ఉంది, సంజన తనూజన్ చేసింది, సంజన భరణం చేస్తుంది. మరి సంజనాకి గొడవ మొత్తానికి కళ్యాణ్తో పాటు తనూజ సంజనాను కూడా మరి ఆవిడ సేఫ్ గేమ్లో భాగంగా డీమోన్ కూడా నామినేషన్లో ఉంటే మరి ఆయన కూడా సేఫ్ ఉండాలని ఏదో ఒక రకం మొత్తానికి సంజనాన్ని చేసి ఉంటే ఖచ్చితంగా. ఎందుకంటే మరి లాస్ట్ వీక్ ఇప్పుడు దివ్యతో పాటు ఈవిడ ఉంది, గత వారం కూడా బాటంలో ఉంది, మొత్తానికి బాటం 2లో ఎక్కువగా కనిపిస్తుంది కనుక సంజన ఈ మధ్యన తరచుగా ఇలా వచ్చి అలా వెళ్తుంది కనుక మొత్తానికి సంజన అండ్ కళ్యాణ్ చేస్తే ఇక్కడేనంట ఎవరికి సంజనాకి రీతు చౌదరికి నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అంట, మాటలు హద్దులు దాటేశారంట. ఏ స్థాయిలో అంటే నాకు కొన్ని పదాలు వినిపించాయి బట్ నేను అవి చెప్పలేను ఆ స్థాయిలో పదాలంటే. మరి ఎన్ని మ్యూట్ చేస్తాడా, ఉంచుతాడా, ఎడిట్ చేస్తాడు కానీ మీ హగ్గులు ఇవన్నీ భరించలేకపోతున్నాం అన్న స్థాయిలో. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాల్సి వస్తే మాధురి అని చూడండి, ఏంది ఇది లవర్స్ పార్క్ లాగా 24 గంటలు మీరు రచ్చ భరించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, అసలు ఇది ఏంది లవర్స్ పార్క్ ఏంటిది మా వల్ల కావట్లేదు, ఓ మీదే పెద్ద రకరకాల కామెంట్లు అయితే ఆవిడ పాస్ చేసింది కదా, అట్లా ఆ రేంజ్ అంతకు మించానంట. మరీ కరువులో ఉన్నట్టు సో చాలా పదాలు అయితే నాకు వచ్చాయి కానీ నా నోటితో నేను చెప్పలేను అవన్నీ. మీరే చూడండి ఎపిసోడ్లో ప్రోమోలో చూసి అప్పుడు మాట్లాడండి. ఇక్కడ రీతు చౌదరి అంటే అరుపులు ఏడుపులు విశ్వరూపం 3వ నేత్రం తెరిచిందంట. రచ్చ సంజన వర్సెస్ రీతు చౌదరి బేభత్స భయానకమైన గొడవ, మాటల యుద్ధం రచ్చ అయిందంట. సో మొత్తంగా చూసుకుంటే ఈ నామినేషన్లో వాళ్ళేమో కొట్టుకున్న స్థాయిలో వీళ్ళేమో మాటల యుద్ధంతో అరుపులతో ఈరోజు అయితే హౌసు ఈ నామినేషన్లు ప్రోమోలు ఎపిసోడ్ లైవ్ దద్దరిల్లి మోగబోతున్నాయి. పైగా ఏంది డబుల్ ఎలిమినేషన్ ధమాకా పెట్టాడు, ఒకటేమో సీక్రెట్ నామినేషన్ అన్నాడు, ఒకటి ఇట్లా కనుక. సో నా అంచనా ప్రకారం రీతు చౌదరి కెప్టెన్ కనుక ఆవిడ తప్ప ప్రతి ఒక్కరు వచ్చేస్తారని అనుకుంటున్నా. 8 మంది కూడా జమ్మును వచ్చి వాలిపోవచ్చు ఆ కెప్టెన్ తప్ప. అయితే ఇంతవరకు నేను చెప్పిన దాని ప్రకారం కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరిని ఎక్కువ మంది నామినేట్ చేశారంటే సంచాలకురాలుగా ఫెయిల్ అయ్యావమ్మ అని చెప్పి తనూజనే చేసి ఉండొచ్చు. పైగా హోస్ట్ కూడా చెప్పారు కదా కెప్టెన్ అయ్యా కాలు నెత్తికెక్కిపోయా పొగర తలకెక్కిందా అన్నారంటే ఏదో కొద్దిగా తేడా కొట్టినట్టుంది, ఆట పడిపోయిందేమో, డౌన్ఫాల్ స్టార్ట్ అయిందేమో అనుకుని కూడా కొంత వాళ్ళు ఏదో చూస్తారు కదా, కొద్దిగా నెగిటివ్ అయినట్టుంది ఈ పాయింట్లో మనం చెప్పుకోవచ్చు పోపో అన్నావు కదా. ఏదో మొత్తానికి ఎక్కువగా తనేజకి అయితే ఒక 4-5 పడి ఉంటాయి. ఇవి అప్డేట్స్. ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేస్తారు జర్నలిస్ట్ సతీష్లో, ఆ వీడియో మిస్ కాకండి. రెగ్యులర్గా ఫస్ట్ ది బెస్ట్ అప్డేట్స్ మన నుంచే వస్తాయి కనుక ఎంకరేజ్ చేస్తా. కామెంటు, లైక్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.